सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। 62వ పేజీ బ్రహ్మానందవల్లి మొదటి అనువాక మొదటి మంత్రం. ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపస్థితేతి బ్రహ్మానందవల్లి మొదటి మంత్రం బ్రహ్మవిదాప్నోతి పరం అని మొదలవుతుంది. అందుకనే ఈ వల్లికి బ్రహ్మవల్లి అని పేరు. ఆనంద మీమాంస ఈ వల్లిలో చెప్పబడింది. ఆనందం అంటే ఏమిటి కనుక ఆనందవల్లి అని కూడా పేరు. బ్రహ్మానందవల్లి లేక బ్రహ్మవల్లి. అతి ప్రసిద్ధమైనటువంటి ఆనంద మీమాంస ఈ వల్లిలో చెప్పబడింది. ఈ తైత్రీయోపనిషత్తు యజుర్వేదానికి సంబంధించినది అయినప్పటికీ కూడా ఈ యజుర్వేద ఉపనిషత్తు తైత్రీయం ఆ యజుర్వేదం ఋగ్వేదం మంత్రాన్ని చెప్తున్నది మొదట్లో. ఈ మొదటి మంత్రం సూత్రభూత మంత్రం, సూత్ర వృత్తి వ్యాఖ్యానం అన్నారు అని 3 విన్నాం. పోయినసారి చెప్పాను. సూత్ర గ్రంథం అంటే ఈ మొత్తడి అధ్యాయంలో ఏమున్నది అని చెప్తుంది సూత్రం. తర్వాత వృత్తి అనేటువంటిది సూత్రం పైన వ్యాఖ్యానం. ఇంకొంచెం విడమర్చి చెప్పేది వృత్తి. ఆ వృత్తిని ఇంకా విస్తారంగా చెప్పేది వ్యాఖ్యానం అంటారు. సో వ్యాఖ్యాన గ్రంథం సూత్ర వృత్తులపైన చెప్పేటటువంటి విషయం వ్యాఖ్యానం అని పేరు. కమెంటరీ అంటాం మనం ఇంగ్లీష్లో. కమెంటరీ అంటారు. రన్నింగ్ కామెంటరీ చేస్తారు చూస్తారా క్రికెట్ మ్యాచ్లో. అలాగే ఒక సూత్రం మీద ఒక వృత్తి మీద అవన్నీ నక్షల్గా ఉంటాయి. చాలా సూక్ష్మంగా చెప్పబడుతుంది విషయం. అంత తేలిగ్గా అర్థం కాదు. అందులో దాగి ఉన్నటువంటి అర్థాన్ని చెప్పేది వ్యాఖ్యానం. కనుక సూత్ర వృత్తి వ్యాఖ్యానం. కనుక ఈ మొదటి మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. శంకరాచార్యుల వారు
వారి భాష్యం రాసేటప్పుడు అన్ని ఉపనిషత్తులకి ఈ మంత్రాన్ని అనేక సార్లు గుర్తు చేస్తారు మనకు. ఈ తైత్రీయం మొత్తంలోకి ఈ మంత్రం చాలా ముఖ్యమైనది. మనిషికి ఎలా ప్రాణం ముఖ్యమో ఈ ఉపనిషత్తు మొత్తానికి ప్రాణం లాంటిది ఈ మంత్రం. అటువంటి మంత్రంలో ఏం చెప్పబడింది అని మనం ఈరోజు విశ్లేషణ చేస్తాం, విచారణ చేస్తాం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, ఇది సూత్రభూత మంత్రం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మ అంటే ఏమిటి మొదట తెలుసుకోవాలి మనం. బ్రహ్మ అంటే ఏమిటి అన్నారు. బృహ్ అనే ధాతువు నుంచి వచ్చింది. ధాతు అంటే వెర్బ్ అంటారు ఇంగ్లీష్లో. సంస్కృతంలో ధాతు ఒక క్రియ, మనం చేసే పని, ఒక క్రియని వెర్బ్ అంటాం కదా ఇంగ్లీష్లో. దానికి రూట్ ఏమిటి? రూట్ అంటే ధాతు అని అర్థం సంస్కృతంలో. రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది బ్రహ్మ అనే పదం ఎలా వచ్చింది? ఎలాగైతే ఒక చెట్టు ఇది ఏ విత్తనం నుంచి వచ్చింది? విత్తనం ముఖ్యం కదా. ఆ విత్తనానికి మనం చూస్తాం ఇలా వచ్చింది చెట్టు అంటే దీని రూట్ ఏమిటి, రూట్ ఎక్కడుంది అని వెతుకుతాం. రూట్ అనేటువంటిది చాలా ముఖ్యం. అదేవిధంగా బ్రహ్మ అనే దానికి రూట్ ధాతు ఏమిటంటే బృహ్ అనే ధాతు. బృహ్ అంటారు. బృహ్ అంటే ఏమిటి అంటే అది సంస్కృత పదం. పాప బ మూడవ బా రాసి కింద వృత్వం ఇవ్వాలి. బృహ్ హకారం హా రాసి పైన ఉహ్ రాయాలి, పూర్తిగా రాయకుండా హకారం. బృహ్ పెద్దది అని అర్థం. బృహత్తమత్వాత్ బ్రహ్మ, పెద్దది అవడం చేత ఆ ఎంటిటీ దాన్ని, ఒక దాన్ని బ్రహ్మ అన్నారు. ఏమిటది అనేది తెలుసుకోబోతున్నాం. బ్రహ్మ విద్య అంటారు చూడండి. బ్రహ్మ అంటే ఏమిటి? బృహ్ అనే ధాతువులో నుంచి వచ్చింది. బృహ్ అంటే ఏమిటి? బృహ్ అంటే పెద్దది. పెద్దది అంటే ఏమిటి? పెద్దది అంటే పెద్దది. చీమ పెద్ద చీమ అంటాం కదా. ఇది చాలా పెద్ద చీమండి అంటాం. అది పెద్ద ఏనుగండి అంటాం. పెద్ద ఏనుగు, పెద్ద చీమ, పెద్ద దోమ. ఈ పెద్ద అనేటువంటిది అన్నిటికీ ఉపయోగిస్తున్నాం. చీమకి ఉపయోగించాం, ఏనుగుకి ఉపయోగించాం. అంటే చీమలలోకి పెద్దది, దోమలలో పెద్దది, అన్ని ఏనుగుల్లోకి పెద్దది. అంతేకాని పెద్దది అంటే ఏది పెద్దది? దీన్నే సవిశేషం బ్రహ్మ అంటారు. ఈ బృహ్ అనే దాన్ని పెద్ద అనేటువంటిది అది ఒక దాంతో చేరుతుంది. విశేషణం పెద్ద అనేటువంటిది విశేషణం. బిగ్ మస్కిటో, బిగ్నెస్, స్మాల్నెస్ ఇవేమిటండి? విశేషణాలు కదా. ఆయన పెద్ద మనిషి అండి అంటారు, చాలా పెద్దవాడండి అంటారు. అంటే ఏమిటి? విశేషణం, అడ్జెక్టివ్ అంటారు. చీమ, దోమ, ఏనుగు ఏమంటాం? నౌన్. ఇది మినిమం గ్రామర్, బేసిక్ ఎల్కేజీ గ్రామర్ కదా. నౌన్ అన్నాం. ఏనుగు, చీమ, దోమ నామవాచకం. నౌన్ని తెలుగులో ఏమంటాం? నామవాచకం. ఒక నామవాచకానికి ఒక విశేషణం చేరుతుంది. పెద్ద బెంచి, పెద్ద డెస్క్ చూసారా? పెద్దది అనేటువంటిది ఒక దాంతో చేరితేనే కదా మనకు కనపడుతుంది. పెద్దది ఏమిటండి అది అని అడుగుతారు వెంటనే. మీరు నామవాచకాన్ని చేర్చాలి. పెద్ద చీమ
నామవాచకాన్ని చేర్చాం. పెద్ద దోమ నామవాచకాన్ని చేర్చాం. పెద్ద ఏనుగు నామవాచకాన్ని చేర్చాం. పెద్ద ఇల్లు నామవాచకం ఇల్లు. కనుక పెద్ద అనేటువంటిది అన్నిటికీ వాడుతున్నాం, అన్ని నామవాచకాలకి. చూశారా? కనుక ఈ పెద్ద అనేటువంటిది విశేషణం చేర్చాం ఇక్కడ. అది చేర్చినప్పుడు ఏమవుతుంది అని అన్నాం. అది చేర్చినప్పుడు సోపాధికం అని అంటారు దాన్ని. సోపాధికమైనటువంటి పెద్దది అని అర్థం. ఉపాధితో కూడినటువంటిది. నామవాచకాన్ని ఉపాధి అన్నాం. సోపాధికమైనటువంటి మహత్వం. బ్రహ్మ అంటే మహత్వం. పెద్దది అనే దానికి మహత్వం అంటాం. మహా గొప్పదండి అంటారు, చూసారా? మహా గొప్పది అంటే ఏమిటి? గ్రేట్ అని అర్థం. అందుకని సోపాధిక మహత్వం. ఇవన్నీ ఒక్కొక్క నామవాచకంతో కలిసి ఉన్నాయి. అలా నామవాచకం లేకుండా చెబితే ఏది పెద్దదో అదే బ్రహ్మం. ఒక విశేషణం ఒక నామవాచకం లేకుండా కనుక చెప్పామనుకోండి, ఈ పెద్దది అనే విశేషణం. బ్రహ్మ అనేటువంటిది పెద్దది అంటే ఈ బ్రహ్మ ఏ నామవాచకంతో చేరుస్తారు? ఏ నామవాచకంతో చేరుస్తారు చెప్పండి మీరు ఇప్పుడు? దేంతో చేర్చలేరు. దీన్ని నిరుపాధికం అంటారు. నిరుపాధిక మహత్వం బ్రహ్మ. నిరుపాధికం అంటే ఉపాధి రహితం. ఏ నామవాచకాన్ని చేర్చలేరు దాంతో. నామవాచకం చేరనటువంటి అని అర్థం. నిరుపాధికం. ని అంటే నిర్గతం, అంటే ఏ ఉపాధి లేకుండా ఉంటే అది నామవాచకంతో కలవకుండా ఉన్నటువంటి పెద్దది అని అర్థం. బృహ్ అంటే చూసారా? ఇదేమో సోపాధికం. బ్రహ్మ అనేది నిరుపాధికం అన్నారు. నిరుపాధిక మహత్వం, సోపాధిక మహత్వం అన్నారు. ఈ పెద్దది అనేటువంటిది మారుతూ ఉంటుంది ఇక్కడ వస్తువుని బట్టి. దీనికంటే అది పెద్దది, దానికంటే అది పెద్దది, దానికంటే అది పెద్దది, మారుతూ ఉంటుంది. ఏ సోపాధికంలో ఉండేటువంటివన్నీ కూడా మారుతున్నాయి కదా. మనం వాడే వస్తువులన్నీ కూడా ఇది చాలా పెద్దదండి దానికంటే, దానికంటే అంటుంటాం చూడండి. దానికంటే ఇది పెద్దది, ఇది పెద్దది అంటే సోపాధికం అని అర్థం. ఒక నామవాచకంతో కలిసి ఉన్నది. నామవాచకం ప్లస్ విశేషణం. బిగ్నెస్, పెద్దది అనేటువంటిది విశేషణం. నామవాచకంతో కలిసి ఉంటే సోపాధికం అన్నాం. అది కనుక కలవకుండా ఉన్నదే బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మవిదాప్నోతి పరం అంటే ఏమిటి? బ్రహ్మ అంటే ఎటువంటి నామవాచకంతోనూ కలవకుండా పెద్దదిగా ఏదైతే ఉన్నదో, ఎటువంటి నామవాచకంతో కలవకుండా నిరుపాధికంగా, ఉపాధితో నామవాచకంతో కలవకుండా ఉన్న విశేషణం ఏదైతే ఉందో అది బ్రహ్మ అన్నారు. అది ఎలా ఉంటుందండి? దేంతోనూ కలవకుండా అన్నారు. ఉంటుంది. అది ఎలా ఉంటుందో తర్వాత తెలుసుకుంటాం. కిం తద్ బ్రహ్మ అనేటువంటిది చెప్పబోతున్నారు. ఏమిటా బ్రహ్మ అనేది? పెద్దది అని తెలుసుకున్నాం, నిరుపాధికం అని తెలుసుకున్నాం. 2 లక్షణాలు తెలుసుకున్నాం ఇప్పటికీ. పెద్దది, మహత్వం, నిరుపాధికం అన్నారు. నిరుపాధికం అంటే అర్థమైంది కదా. ఇది అర్థమైంది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ విషయం ఏమిటంటే, ఈ సోపాధికం నిరుపాధికం అని తెలుసుకున్న తర్వాత ఈ బ్రహ్మ అనేటువంటిది 3 ప్రశ్నలు వేసుకోవాలి మనం. కిం తద్ బ్రహ్మ, ఏమిటి ఆ బ్రహ్మం? బ్రహ్మవిత్ అంటే ఆ బ్రహ్మని, ఆ మహత్వాన్ని తెలుసుకున్నవాడు. విత్ అంటే ఇంగ్లీష్ విత్ కాదు, సంస్కృతం విత్. విద్ ధాతు నుంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడం. తెలుసుకోవడం ఏమిటి? తెలుసుకోవడం బ్రహ్మాన్ని తెలుసుకోవడం.
ఏ బ్రహ్మాన్ని? నిరుపాధిక బ్రహ్మాన్ని. బ్రహ్మవిత్, బ్రహ్మను తెలుసుకున్నవాడు. బ్రహ్మవిత్ ఆప్నోతి, పొందుతాడు, పొందుతాడు అన్నాడు. బ్రహ్మవిత్, బ్రహ్మను తెలుసుకున్నవాడు, నిరుపాధికమైనటువంటి నామవాచకములతో చేరనటువంటి పెద్దదైనటువంటి మహత్వమైనటువంటి ఆ బ్రహ్మని విత్ తెలుసుకున్నవాడు ఆప్నోతి పొందుతాడు. ఏమిటి? పరం అన్నారు. మోక్షాన్ని పొందుతాడు. బ్రహ్మవిత్ ఆప్నోతి పొందుతాడు. ఏమిటి? పరం అన్నారు. మోక్షాన్ని పొందుతాడు. ఇప్పుడు 3 ప్రశ్నలు వస్తాయి తర్వాత. బ్రహ్మవిదాప్నోతి పరం తెలిసిందండి మాకు. ఆ పరమైనటువంటి పరాన్ని పొందాలి అంటే ఆ బ్రహ్మని తెలుసుకోవాలి కనుక బ్రహ్మవిత్, బ్రహ్మని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. అసలు బ్రహ్మ అంటే ఏమిటో తెలియదు కదండి మాకు అని అంటే కిం తద్బ్రహ్మ? 3 ప్రశ్నలు వేసుకోవాలి మనం. కిం తద్బ్రహ్మ? ఆ బ్రహ్మం ఏమిటి? విత్ అన్నారు, తెలుసుకోవాలన్నారు. కథం తస్య వేదనం? దాన్ని ఎలా తెలుసుకోవాలి? ప్రశ్న. బ్రహ్మ అని చెప్పారు, కిం తద్ బ్రహ్మ అని అడుగుతున్నాం. ప్రశ్న ఏమిటి ఆ బ్రహ్మ అని అర్థం. కిం తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ ఏమిటి, దాని గురించి చెప్పండి, లక్షణం చెప్పండి అని ప్రశ్న. కిం తద్బ్రహ్మ. రెండవ ప్రశ్న, బ్రహ్మవిత్ అన్నారు, బ్రహ్మను తెలుసుకున్నవాడు అన్నారు. రెండవ ప్రశ్న వేస్తాం, బ్రహ్మను తెలుసుకోవడం అంటే ఏమిటి? కథం తస్య బ్రహ్మణ వేదనం అన్నారు. ఆ బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి? అది పొందినవాడు, అది తెలుసుకున్నవాడు అన్నారు కదా, ఎలా తెలుసుకోవాలి? బ్రహ్మవిత్ అన్నారు, బ్రహ్మను తెలుసుకున్నవాడు అని చెప్తున్నది ఉపనిషత్తు. ఎలా తెలుసుకోవాలండి? కథం, ఎలా? తస్య అంటే ఆ బ్రహ్మని, వేదనం తెలుసుకునే పద్ధతి చెప్తారా? రెండవ ప్రశ్న. పరం అన్నారు కదా, ఆప్నోతి పరం అన్నది. ఆప్నోతి పరం అంటే 3వ ప్రశ్న వేయాలి మనం దాని మీద. ఏమిటా ప్రశ్న అంటే, పరప్రాప్తి కీదృశి? ఎటువంటిది ఆ మోక్షప్రాప్తి? పరం అంటే మోక్షం అని చెప్పాను కదా, పరం అంటే మోక్షాన్ని పొందుతాడు అన్నాం. ఆ మోక్షాన్ని పొందడం అంటే ఎట్లా ఉంటుందండి? అది కీదృశి, ఏ విధమైనటువంటిది ఆ బ్రహ్మప్రాప్తి, ఆ పరప్రాప్తి? ఆప్నోతి పరం అన్నాం, పరాన్ని పొందుతాడు. పరం అంటే ఏం చెప్పాం? మోక్షాన్ని పొందుతాడు అన్నాం. పరప్రాప్తి, ఆ మోక్షాన్ని పొందడం అనేటువంటిది, ప్రాప్తి అంటే పొందడం. పరహ అని చెప్పింది అక్కడ మంత్రంలో, ఆప్నోతి పరం. పరప్రాప్తి కీదృశి, ఎటువంటిది? ఈ ఈ మోక్షాన్ని పొందడం అనేటువంటిది, పరప్రాప్తి అనేటువంటిది ఎటువంటిది అన్నది. ఈ పొందడం అనేటువంటిది ఎటువంటిది అది అని అన్నాడు. దానికి తదేష అభ్యుక్త. మీరు ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే తత్ అన్నారు. ఈ 3 ప్రశ్నలకి దీనిని గురించి అని అర్థం. ఈ 3 ప్రశ్నలు అందులో ఉన్నాయి, దాగి ఉన్నాయి. ఆ బ్రహ్మ అంటే ఏమిటి, బ్రహ్మని తెలుసుకునేది ఎట్లా, తెలుసుకున్న తర్వాత పొందేది ఏ విధంగా పొందుతాడు, దీనిని గురించి ఏషా, ఈ ఋగ్మంత్రము. ఏషా అంటే ఈ ఋగ్మంత్రము, రాబోయే ఋగ్మంత్రము. అభ్యుక్త చెప్తున్నది, వక్కాణిస్తున్నది అని ఎవరు చెప్తున్నారు? యజుర్వేదం చెప్తోంది. మనం ఏం చదువుతున్నాం ఇప్పుడు? తైత్రీయోపనిషత్తు చదువుతున్నాం. తైత్రీయోపనిషత్తు ఏ వేదానికి సంబంధించినది? యజుర్వేదానికి సంబంధించినది. యజుర్వేదం చెప్తోంది, ఈ యొక్క బ్రహ్మని బ్రహ్మ అంటే ఏమిటి, బ్రహ్మని తెలుసుకోవడం ఏమిటి, బ్రహ్మని తెలుసుకున్న తర్వాత పరం పొందడం అంటే ఏమిటి అనేటువంటిది ఋగ్మంత్రం చెప్తున్నది, ఈ విధంగా చెప్తున్నది అని చెప్పి
యజుర్వేదం చెప్తున్నది మనకు. ఇప్పుడు ఉపనిషత్తు మనతో మాట్లాడుతున్నది ఇక్కడ. యజుర్వేద ఉపనిషత్తు మనతో మాట్లాడుతుంది. ఏమని? ఋగ్వేదంలో ఆ బ్రహ్మని అంటే ఏమిటి, బ్రహ్మని తెలుసుకోవడం అంటే ఏమిటి, బ్రహ్మని పొందడం అంటే ఏమిటి, అవన్నీ ఋగ్వేదంలో చెప్పబడింది. ఏషా అభ్యుక్త. ఏమిటది? కిం తద్ బ్రహ్మ. మొదటి ప్రశ్నకి ఆన్సర్. ఇప్పుడు దీన్నే ఏమంటాం? ఇప్పుడు వృత్తి అంటాం. ఇందాక సూత్రం అది. బ్రహ్మవిదాప్నోతి పరం సూత్రం. ఇప్పుడు వృత్తి ఏమిటది? ఆ సూత్రం మీద దానికి ఆన్సర్. 3 ప్రశ్నలకి సమాధానం ఉంది ఇందులో. కిం తద్ బ్రహ్మ అని దానికి ఉత్తరం. ఏమిటి ఆ బ్రహ్మం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కిం తద్ బ్రహ్మ అని అడిగావు కదా నువ్వు. ఆ బ్రహ్మ అంటే ఏమిటని అడిగావు కదా. సత్యం బ్రహ్మ, సత్యమే బ్రహ్మం, జ్ఞానమే బ్రహ్మం, అనంతమైనటువంటిది ఏదో అదే బ్రహ్మం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అయిపోయింది ఆన్సర్. ఏమర్థమైంది మనకు? నీకు అర్థం కాదని తెలుసు నాకు, నేను తర్వాత చెప్తాను సత్యాన్ని గురించి, జ్ఞానాన్ని గురించి, అనంతాన్ని గురించి ఇంకా వ్యాఖ్యానం చేస్తాను తర్వాత. నేను వృత్తి మాత్రమే చెప్తున్నాను అంటుంది ఉపనిషత్తు. ఇది ఋగ్మంత్రం. ఏది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది ఋగ్మంత్రం. ఇది మొదటి ప్రశ్నకి సమాధానం. బ్రహ్మ అంటే ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏదైతే సత్యమో, ఏదైతే జ్ఞానమో, ఏదైతే అనంతమో అదే బ్రహ్మం అన్నారు. అర్థమైపోయింది కదా. రెండవ ప్రశ్న ఏమిటి? రెండవ ప్రశ్న కథం తస్య వేదనం అన్నారు. ఎట్లా తెలుసుకోవాలి ఆ బ్రహ్మాన్ని అన్నారు. కథం తస్య వేదనం, ఆ బ్రహ్మని తెలుసుకునేది ఎలా అని ప్రశ్న వేస్తే నీకు నేను సూత్రవాక్యానికి వృత్తి చెప్తాను ఇప్పుడు అన్నారు. ఏమిటి ఆ వృత్తి? యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. యో వేద నిహితం గుహాయాం, ఎవరైతే గుహయందు అంటే బుద్ధి యందు, గుహాయాం బుద్ధి అనేటువంటి గుహయందు. బుద్ధి ఎక్కడ ఉంటుందండి? మనిషిలో ఉంటుంది బుద్ధి. గుహ అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకు ఋగ్వేద మంత్రం గుహ అని అంటోంది అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఈ కోశాలన్నిటి దాటికి లోపలికి పెడితే గుహలాగా ఉంటుంది విజ్ఞానమయ కోశం. ఆ విజ్ఞానమయ కోశంలో యో వేద, ఎవరైతే దీన్ని తెలుసుకుంటాడో బుద్ధి అనే గుహలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాన్ని, గుహాయాం పరమే వ్యోమన్, ఆ హృదయ ఆకాశం చూసారా, బుద్ధి అనేటువంటి దాంట్లో ఆకాశం చోటు ఉంటుంది. ఆ చోటులో ఈ బ్రహ్మం లభిస్తుందిట. యో వేద నిహితం గుహాయాం, ఎవరైతే తన బుద్ధి గుహయందు దీన్ని గ్రహిస్తాడో, బుద్ధి గుహ అనేటువంటి ఆకాశమునందు ఆ చోటులో దీన్ని తెలుసుకుంటాడో అన్నారు. కథం తస్య వేదనం కదా రెండవ ప్రశ్న. ఎలా తెలుసుకోవాలి? వ్యక్తి తన బుద్ధి గుహయందే తాను దీన్ని తెలుసుకోవాలి అన్నారు. అయిపోయింది పద్ధతి. ఎలా తెలుసుకోవాలంటే నీ యొక్క బుద్ధిలోనే నువ్వు తెలుసుకోవాలన్నాడు. అంటే ఏమిటి? బుద్ధిలో ఏమొస్తుందండి? జ్ఞానం. అంటే జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి అన్నారు. నీ బుద్ధిలో ఆ బ్రహ్మాన్ని గురించే జ్ఞానాన్ని పొందడమే బ్రహ్మజ్ఞానం. ఈ విధంగా తెలుసుకోవాలి అన్నారు. అందుకని తెలుసుకోవాలి అన్నారు కానీ నువ్వు ధ్యానం చెయ్యి నువ్వు తెలుసుకుంటావు అని చెప్పలేదు. బుద్ధిలో తెలుసుకోవాలన్నాం. బుద్ధిలో అంటే ఆలోచన ఉండాలి కదా, బుద్ధి పనిచేయాలంటే. అంతేగాని ధ్యానం చేసి మనస్సంతా ఆపేసేసి, ఆలోచనలన్నీ ఆపేసేసి బుద్ధి పనిచేయకుండా చూసుకుంటే తెలియదు అని అర్థం. ఇక్కడ చూసారా, బుద్ధి గుహలో నీ యొక్క గ్రహించవలసిన విషయమే కానీ కళ్ళు మూసుకొని ఆలోచనలన్నీ ఆపేస్తే తెలిసేది కాదు. అది గుహాయాం పరమే వ్యోమన్,
పరమైనటువంటి ఆకాశమునందు అన్నారు. నిహితం, నిహితం అంటే దాగుకొని ఉన్నది, దాగి ఉన్నదిట. ఎట్లాగైతే దాగుడు మూతలు ఆడతారు చూడండి చిన్నపిల్లలు తల్లితో, పిల్లవాడు ఏం చేస్తాడు, పోయి దాక్కుంటాడు ఎక్కడో కనపడకుండా. నిహితం అంటే దాక్కొని ఉన్నదిట ఈ బ్రహ్మస్. ఎక్కడ? మన బుద్ధిలోనే. మన బుద్ధిలోనే దాక్కున్నటువంటి ఈ బ్రహ్మాన్ని తెలుసుకోక మనం ఏం చేస్తున్నాం, గుడి గుడి చుట్టూ తిరుగుతున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, అన్ని చోట్ల వెతుకుతున్నాం, కానీ ఇక్కడ వెతకడం లేదు. మన బుద్ధి గుహ యందు వెతకడం లేదు. బుద్ధి గుహ యందు వెతకాలంటే ఏం చేయాలంటే ఒక్కటే మార్గం, క్లాసులో కూర్చోవడమే. ఇంకెక్కడా ఇది లభించదు. నిహితం అన్నది చూసారా ఉపనిషత్తు. ఋగ్వేదం మాట్లాడుతోందండి, మనకు చెప్తోంది నిహితం, నీ బుద్ధిలోనే, నీ బుద్ధి అనే గుహ ఎందే ఉన్నది. దాన్ని నువ్వు దాక్కున్న దాన్ని ఏం చేస్తామండి, వెతుకుతాం కదా. వెతికితే కదా, పిల్లవాడు దాక్కుంటే ఏం చేస్తుంది తల్లి, వెతుకుతుంది ఎక్కడున్నాడా అని. మనం కూడా వెతకాలి. ఎలా వెతకాలి? కళ్ళు మూసుకొని వెతకడం కాదు. కళ్ళు మూసుకుంటే ఎలా వెతుకుతామండి? కళ్ళు తెరిచి వెతకాలి. కళ్ళు తెరిచి ఎలా వెతకాలి అన్నారు. పుస్తకంలో, వేదాంతంలో, శాస్త్రంలో గురువు చెప్పేటప్పుడు దాన్ని మనం వెతికి పట్టుకోవాలి. ఎక్కడ చెప్తున్నారా అని మన బుద్ధి వెతకాలి. దాన్ని వెతకడం అంటే మన బుద్ధి ద్వారా, మహావాక్యం ద్వారా, గురువు చెప్పే మాటల ద్వారా దాన్ని మనం వెతికి పట్టుకొని బయటికి లాగాలి. ఎట్లాగైతే గడ్డి చూసారా, దర్భ లోపల తెల్లటి పదార్థం ఉంటుంది. ఆ తెల్లటి పదార్థాన్ని బయటికి తీయాలంటే గడ్డిపోచ విరక్కుండా, ఆ తెల్లటి పదార్థాన్ని చెయ్యి తెగకుండా గడ్డి పట్టుకుంటే దాని పక్కన రెండు పక్కల చాలా పదునుగా ఉంటుంది. అది తెగకుండా, మన చెయ్యి తెగకుండా చిన్నగా బయటికి తీసినట్లుగా అంత జాగ్రత్తగా గ్రహించాల్సిన విషయం ఇది. అందుకనే శిక్షావళిలో అన్ని సాధనలు, అన్ని ఉపాసనలు చెప్పిన తర్వాత, మనసుకి ఏకాగ్రమైన తర్వాత, చిత్తశుద్ధి వచ్చిన తర్వాత మనిషి ఈ సూక్ష్మమైనటువంటి మనస్సుతో దాన్ని బ్రహ్మస్వరూపాన్ని, ఈ పంచ గుహలు ఉన్నాయి చూసారా, ఒక్కొక్క గుహ. బయటి గుహ ఏమిటి? అన్నమయ కోశం. రెండో గుహ ఏమిటది? ప్రాణమయ కోశం. మూడో గుహ లోపల చీకటి చీకటిగా ఉంటుంది, పోగా చీకటి. మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం ఉన్నారు. అవి దాటి వెళ్ళాలి. అందుకని శాస్త్రం చదివితే మనకు ఇవన్నీ కూడా దాటి వెళ్ళడానికి మనకు శక్తి వస్తుంది. బుద్ధిపూర్వకంగా నిహితం గుహాయాం పరమే వ్యోమన్. వ్యోమం అంటే ఆకాశం. ఆ బుద్ధి గుహలో, ఆకాశంలో ఈ బ్రహ్మస్వరూపం లభిస్తుంది అన్నారు. ఆ విధంగా దాన్ని తెలుసుకోవాలి. యోవేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. కీదృశి పరఃప్రాప్తి అన్నాడు. ఎటువంటిది ఆ మోక్షాన్ని పొందడం అనేది అన్నారు. సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. మోక్షం అంటే ఏమిటండి అన్నాడు. మోక్షం అంటే ఏమిటి అంటే పరఃప్రాప్తి అన్నారు. సహ అశ్నుతే సర్వాన్ కామాన్. మోక్షం అంటే ఏమి లేదండి, అతను పొందవలసినటువంటిది, సాధించవలసినటువంటిది ఏమి లేనటువంటి స్థితి అన్నది. అన్నీ పొందుతాడు. సర్వాన్ కామాన్, అన్ని కోరికలని అశ్నుతే పొందుతాడు అన్నాడు. సర్వాన్ కామాన్ అంటే ఏమిటి? అన్ని కోరికలు. ఇంకా నాకు ఈ కోరిక తీరలేదు, ఇది నేను పొందలేదు, ఇది నాకు కావాలి అనేటటువంటి కోరిక లేనటువంటి స్థితి. సర్వాన్ కామాన్ అశ్నుతే అన్నాడు. అటువంటిది పరఃప్రాప్తి కీదృశి. మూడవ ప్రశ్న, ఆ పొందడం అనేటువంటిది ఎటువంటిదండి? పరఃప్రాప్తి, మోక్షప్రాప్తి. ఏమి లేదు నాయన, ఎటువంటి కోరికలు లేని స్థితి పరఃప్రాప్తి అన్నాడు. నాకేం కోరికలు లేవండి,
అది కాదు పరప్రాప్తి. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్నట్లుగా కాదు. మనకు ద్రాక్ష పళ్ళు అందకపోతే ఆ నక్క కథ చదివాం కదా. అందని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయిలే ద్రాక్ష పళ్ళు మనకి, నాకు ఆ కోరికలు తీరలేదు కాబట్టి నాకు కోరికలు అన్నీ లేవండి ఇప్పుడు అన్నట్ట. అలా కాదు, అన్నీ నీ ముందు ఉన్నా కూడా నాకు అవసరం లేదు అనే స్థితి రావాలి. అందుకని పరప్రాప్తి అంటే ఇంకా అతనికి ఎటువంటి దాని మీద కూడా కోరిక ఉండదు. ఎందుకంటే దాన్ని పొందితే ఎంత ఆనందం ఉంటుందో దానికి 1000 రెట్లు 1,000,000 రెట్లు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కనుక ఇంకా దాని మీద ఏం కోరిక ఉంటుంది? అదిటా పరప్రాప్తి అంటే. అందుకనే మహానుభావులు, సన్యాసులు, సాధువులందరూ కూడా అన్నీ వదిలిపెట్టి ఏదో 2 పైన ఒక వస్త్రం కింద ఒక వస్త్రం కట్టుకొని చుట్టూ తిరుగుతున్నారంటే వాళ్ళకి ఏం లేకుండా ఎట్లా ఉన్నారండి వాళ్ళు? జనం అందరూ వాళ్ళ వెంట పరిగెడుతున్నారు. బిర్లాలు కూడా వాళ్ళ వెంటనే పరిగెడతారు కదా. కోటీశ్వర్లందరూ కూడా అన్నీ వదిలిపెట్టిన వాడు ఎమ్మడి పరిగెడుతున్నారంటే ఏమిటి తెలిసిందా అక్కడ అర్థం? ఆ వ్యక్తికి ఏమీ అక్కర్లేదనుకున్నవాడు కనుక ఆనందంగా ఉన్నాడు అతను, మోక్షాన్ని పొంది. అందుకనే మన భారతదేశంలో అటువంటి మహానుభావులు, జ్ఞానుల, తపస్సులు చేసినటువంటి వారు, మహాత్ములు, సన్యాసులు, అన్నీ వదిలిపెట్టుకున్నటువంటి సన్యాసులు, వాళ్ళకి ఏమీ అక్కర్లేని వాళ్ళకి అన్నీ ఇస్తారు అందరూ. వాళ్ళకి దేని మీద ఆశ లేదు, అన్నీ ఇస్తారు. మనకు కావాలనుకుండా రావట్లేదు వీళ్ళకి, అజ్ఞానులకి. వాడికి నాకు వద్దు అంటే అన్నీ ఇస్తారు. వీడు ఒక ఇల్లు కట్టుకోవడానికి కష్టపడతాడు రాత్రింబగళ్ళు. వాళ్ళకి అన్ని ఇళ్ళు వాళ్ళ ఇళ్ళే, ఎక్కడికి పోయినా వాళ్ళు ఉండొచ్చు. పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టిస్తున్నారు భక్తులు. వద్దు నాకు ఇల్లే వద్దనుకున్న వాడికి బోలెడన్ని. అది ఆనందం, కోరిక లేని స్థితి. సరే, బాగుందండి. ఇప్పుడు ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మొదటి ప్రశ్నకి ఆన్సర్ చెప్పారు. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. రెండవ ప్రశ్నకి ఆన్సర్ చెప్పారు. సహ అశ్నుతే సర్వాన్ కామాన్ సహా. ఎవరు? బ్రహ్మణా విపశ్చిత ఇది. ఎవరైతే బ్రహ్మని చక్కగా తెలుసుకుంటాడో అన్నారు. ఇతి అంటే ఏమిటి? దీంతో ఋగ్మంత్రం అయిపోయింది. ఈ విధంగా ఋగ్మంత్రం చెప్పింది. ఇతి అంటే ఈ విధంగా. యహ నిహితం గుహాయాం పరమే వ్యోమన్ వేద. ఎవరైతే తెలుసుకున్నారో అతడు సహ అశ్నుతే బ్రహ్మణా విపశ్చిత ఇది. సర్వజ్ఞుడైపోతాడు అతను. సర్వజ్ఞుడైన బ్రహ్మంతో ఒకటైపోవడం వల్ల బ్రహ్మణ విపశ్చిత అన్నారు. బ్రహ్మతో ఒకటైపోవడంలో కోరికలన్నిటినీ కూడా ఒకేసారి పొందుతున్నాడు అన్నాడు. దీన్ని ఇప్పుడు వ్యాఖ్యానం చేయబోతున్నారు. మిగతా మంత్రాలన్నీ కూడా దీని మీద వ్యాఖ్యానం. ఇప్పుడు సూత్రం, వృత్తి అయినాయి. బ్రహ్మణా విపశ్చితేతి అన్నారు. ఆ ఇతితో ఋగ్మంత్రం అయిపోయింది. సరే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి ఇంకా ఈ మంత్రంలో. మంత్రానికి అర్థం చెప్పాను. 3 ప్రశ్నలు ఉన్నాయి, అందులో 3 సమాధానాలు ఉన్నాయి. అది ఋగ్మంత్రం. సూత్రభూత మంత్రం బ్రహ్మవిదాప్నోతి పరం. దానికి వృత్తి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మొదటి ప్రశ్నకి సమాధానం. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. రెండో ప్రశ్నకి సమాధానం. సోశ్రుతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణ విపశ్చిత ఇది. ఆ బ్రహ్మని తెలుసుకున్నవాడు అన్ని కోరికలు తీర్తాయి అతనికి అన్నది. యజుర్వేదము చెప్పేసింది, ఋగ్వేదం చెప్పింది. ఇప్పుడు మనకి ఎలా జీర్ణం చేసుకోవాలి దీన్ని అంటే కనుక మన భాషలో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం వినబోతున్నాం. ఇప్పుడు మనం బ్రహ్మ అనేటువంటిది సత్యం జ్ఞానం అనంతం అని చెప్పారు. అంటే ఏమిటి అర్థం అంటే ఇక్కడ దానికి
దేశ పరిచ్ఛేదం కానీ కాల పరిచ్ఛేదం కానీ వస్తు పరిచ్ఛేదం కానీ లేనటువంటిది సత్యం జ్ఞానం అంటే. ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనేటువంటిది దేశ పరిచ్ఛేదం అంటారు. అంటే పరిమితి. పరిచ్ఛేదం అంటే పరిమితి. పరిమితి అంటే లిమిటేషన్. ఈ డెస్క్ ఇక్కడ ఉన్నదండి, ఈ ప్లేస్లో ఉన్నది, ఈ స్థలంలో ఉంది, ఆ స్థలంలో లేదు. ఈ ఇల్లు ఇక్కడ ఉన్నది, అక్కడ లేదు. ఈ చోట్లో ఉన్నది, ఆ చోట్లో లేదు అంటే దేశ పరిమితి. దేశం అంటే స్థలం కదా. దేశం అంటే భారతదేశం, అమెరికా దేశం అని కాదు. దేశం అంటే స్థలం. ఈ స్థలంలో ఉంది, ఆ స్థలంలో లేదు. మనం చూసే వస్తువులన్నీ, మనుషులు ఇవన్నీ కూడా ఒక స్థలంలో ఉండి ఇంకొక స్థలంలో ఉండవు కదా. అమెరికా ఉన్న చోట ఇండియా లేదు, ఇండియా ఉన్న చోట అమెరికా లేదు కదా. అంటే ఏమిటి? అమెరికా ఒక స్థలంలో ఉంది, ఇండియా ఒక స్థలంలో ఉంది. ఈ ఇల్లు ఒక చోట ఉంది, మరొక చోట లేదు. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అంటే దేశ పరిచ్ఛేదం. ఇది ముఖ్యమైన వార్తలు గుర్తుపెట్టుకోవాలి మనం. దేశ పరిచ్ఛేదం అంటారు. పరిచ్ఛేదం అంటే పరిమితి, ఒకే చోట ఉండడం. దేశ పరిచ్ఛేదం. కాల పరిచ్ఛేదం అంటే ఏమిటి? ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు లేడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు. అప్పుడు ఇప్పుడు అంటే దెన్ అంటాం. నౌ దెన్ అంట. దెన్ అంటే ఏంటి? అప్పుడు. నౌ అంటే ఇప్పుడు. హియర్ దేర్ అంటే స్పేస్ వైజ్ లిమిటేషన్. నౌ అండ్ దెన్ అంటే కాల పరిచ్ఛేదం. ఆ కాలం అనేటువంటిది వస్తువులు మనం చూసేవన్నీ. ఈ ఇల్లు ఇప్పుడు ఉన్నది, కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఉండబోదు. ఆయన ఇప్పుడు ఉన్నాడు, 100 సంవత్సరాల తర్వాత ఉన్నాడు కదా. ఆయన అప్పుడు లేడు, ఇప్పుడు ఉన్నాడు. ఈ డెస్క్ 50 సంవత్సరాల కిందట ఉన్నదా? లేదు. ఇప్పుడు ఉన్నది. తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఉంటుందా? ఉండదు. మీరు ఈ ప్రపంచంలో చూసే వస్తువులన్నీ, మనుషులు కూడా, హిస్టరీ పుస్తకం అంతా ఏమిటండి? డేట్ 1846 సంవత్సరం నుండి 1956 సంవత్సరం వరకు. ఈ మొదల నుంచి బర్త్, డెత్, ఇదే కదా హిస్టరీ అంటే. మొత్తం హిస్టరీ అంటే ఏమిటో తెలుసా? హిజ్ స్టోరీ ఈజ్ కాల్డ్ హిస్టరీ. ప్రతి రాజుల స్టోరీయే కదండి హిస్టరీ. హిజ్ స్టోరీ, దట్ కింగ్స్ స్టోరీ ఈజ్ కాల్డ్ హిస్టరీ అన్నారు. అందుకే హిజ్ స్టోరీ అని చదవండి, స్పెల్లింగ్ చదవండి. హిస్టరీ HISTORY కరెక్టే సరిపోయింది. అందుకని కలిపేసాం కాబట్టి ఒక ఎస్ మిస్ అంతే. హిస్టరీ, హిజ్ స్టడీ, హిజ్ స్టోరీ. ఈ బ్రహ్మను చదువుతున్నాను చూడండి, మై స్టోరీ. అందుకే మిస్టరీ అన్నారు. మై స్టోరీ ఈజ్ ఏ మిస్టరీ అన్నారు. బ్రహ్మ ఎందుకంటే గుహలో ఉంది కదా. నా యొక్క బుద్ధి గుహలో ఉన్నటువంటిది మై స్టోరీ. ఇది మై స్టోరీ నిజంగానే మిస్టరీ అన్నారు. అయినా మిస్టరీ అయినప్పటికీ కూడా అది చాలా కష్టమైనప్పటికీ కూడా తెలుసుకోగలగడం సాధ్యం అని చెప్తున్నది. ఇది దేశ పరిమితి లేనటువంటి, కాల పరిమితి లేనటువంటిది, అక్కడ ఉన్నది ఇక్కడ లేదనేటువంటిది కాదు బ్రహ్మం. సత్యం జ్ఞానం అనంతం అంటే ఏమిటి? అనంతం అంటే ఏమిటి? ఇక్కడ ఉండి అక్కడ లేకపోవడం కానీ, అక్కడ ఉండి ఇక్కడ లేకపోవడం అనేటువంటిది లేదు. ఇక్కడ తిరుపతి ఉన్నదా అండి? లేదు. శ్రీశైలం ఉందా? లేదు. కనుక ఇక్కడ ఉండి అక్కడ లేకపోవడం అనేటువంటిది అన్నిటికీ ఉన్నది కానీ బ్రహ్మానికి లేదట్లా. దేశ పరిచ్ఛిన్న రహిత, దేశ అపరిచ్ఛిన్న. సంస్కృతంలో రాసుకోవాలంటే దేశ అపరిచ్ఛిన్న బ్రహ్మ అనంతం. అనంతం అంటే అర్థం అది. కాల అపరిచ్ఛిన్న, కాలం ఆయన్ని పరిమితి చెయ్యలేదు. కాల పరిమితి ఎప్పుడండి? పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం.
భూతకాలంలో ఉన్నది భవిష్యత్ కాలంలో ఉండబోదు, భవిష్యత్ కాలంలో వచ్చేటటువంటిది భూతకాలంలో లేదు, ఈ వర్తమాన కాలంలో ఉండేది భూతకాలంలోకి వెళ్ళిపోతుంది, భవిష్యత్ కాలంలో ఉండేది వర్తమాన కాలానికి వస్తుంది. తెలుసా భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం? పాస్ట్ టెన్స్కి ఏమంటారండి తెలుగులో? పాస్ట్ టెన్స్కి భూతకాలం. కొంత గ్రామర్ కూడా నేర్చుకోవాలి మనం. ప్రజెంట్ టెన్స్కి ఏమంటారు? వర్తమాన కాలం. ఎందుకంటే మనకు అన్ని భాషలు మర్చిపోయినాం మనం. ఏ భాష వచ్చో మనకే తెలియదు. వర్తమాన కాలం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామండి? కలియుగంలో ఉన్నామని చెప్పకండి. నేను ఏ యుగం అడగలేదు, ఏ ఋతువు అడగలేదు, ఏ సంవత్సరం అడగలేదు. ఏ కాలంలో ఉన్నాం మనం అంటే ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నాం, ప్రజెంట్ టెన్స్లో ఉన్నాం మనం. అందుకే అంత టెన్సే ఎప్పుడు. రేపు ఏమిటండి? రాబోయేటువంటిది భవిష్యత్ కాలం, ఫ్యూచర్ టెన్స్. రేపు ఏమవుతుంది? మళ్ళీ రేపు ఏమవుతుంది? రేపు ఇవాళ అయిపోతుంది. ఇంటికి వెళితే కానీ మళ్ళీ అర్థం కాదు. రేపు ఇవాళ అవుతుంది. ఏమండి స్వామిని మీరు మాట్లాడేది మీకు అర్థమవుతుందని అడుగుతారా? రేపు అనేటువంటిది రేపు వచ్చేసింది అనుకోండి, అదేమవుతుంది? ఇవాళ అవుతుంది. ఎల్లుండి రేపేమవుతుంది? ఎల్లుండి రేపేమవుతుందండి? రేపు అవుతుంది. నిన్న అనేటువంటిది నిన్నగా ఉన్నది ఇవాళ అయింది. నిన్నగా ఉన్నది ఇవాళ అయింది. నేను ఇంతవరకు ఎక్కడా ఉపయోగించలే ఈ పదాలు, ఫస్ట్ టైం. ఎస్టర్డే అనేటువంటిది, ఎస్టర్డే అన్నాం, నిన్న చూసారా మనం ఒకటి ఎస్టర్డే. ఆ ఎస్టర్డే ఏమైంది? ఇవాళ టుడే అయింది. ఎస్టర్డే ఈజ్ టుడే, టుడే విల్ బికమ్ ఎస్టర్డే. ఎస్టర్డే అన్నది రేపైతే ఏమవుతుంది? ఇంతకంటే వద్దులేండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. పజిల్. ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. జస్ట్ థింక్ ఓవర్ దాట్. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీకు ఏ భాషలో వస్తే ఆ భాషలో. కనుక ఈ మూడు మారుతున్నాయా లేదా? నిన్న ఉన్నది రేపు ఉంటుందా లేదా అని సందేహం. రేపు వచ్చేది ఆ ముందు కాలంలో ఉంటుందా లేదా అని సందేహం. రేపు రాబోయేది ఇవాళ లేదు. అంటే కాల పరిమితి. బ్రహ్మానికి అటువంటి కాల పరిమితి లేదు. నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. అందుకనే ఆయన పేరు అనంతం అని పేరు. మన బుద్ధిని బాగా చాకు ఎట్లాగ సానబెడతామో చూసారా, అలా సానబెడుతుంది ఉపనిషత్తు మన బుద్ధిని. అర్థమైందా? కనుక కాల పరిమితి లేదు. కాల అపరిచ్ఛిన్న సత్యం జ్ఞానం అనంతం. ఇక్కడ సత్యం జ్ఞానం అనంతానికి అర్థం చెప్తున్నానండి ఇప్పుడు నేను. శంకరాచార్య వారు విస్తారంగా రాస్తారు భాష్యం. ఆయన చెప్పిన మాటల్లో నేను దాని యొక్క సారాన్ని తీసుకుని మీ ముందు పెడుతున్నా. ఇది నా యొక్క జిమ్నాస్టిక్స్ కాదు, ఇవన్నీ నా తెలివితేటలు ఏమీ లేవండి. ఇక్కడ వారు రాసిన విషయాన్ని అందులో నుంచి మీకు చెప్పే విధంగా నేను అందులోంచి సారాన్ని తీసుకొని మీకు అందిస్తున్నాను. వారు చెప్పిన మాటలు ఇక్కడ నేను చెప్తున్నాను. దేశ అపరిచ్ఛిన్న బ్రహ్మ, కాల అపరిచ్ఛిన్న బ్రహ్మ. తర్వాత 3 వస్తు అపరిచ్ఛిన్న అన్నారు. వస్తు అపరిచ్ఛిన్న అన్నారు. వస్తువు అంటే ఏమిటి? వస్తువు. ఇది పువ్వు అనేటువంటిది ఒక వస్తువు, ఇది క్లిప్ అనేటువంటిది ఒక వస్తువు. క్లిప్ ఉన్న చోట పువ్వు ఉన్నదా అండి? లేదు. పువ్వు అనే చోట క్లిప్ ఉన్నదా? లేదు. ఈ ఒక వస్తువు ఉన్న చోట ఇంకొక వస్తువు ఉండదు, ఇంకొక వస్తువు ఉన్న చోట మరొక వస్తువు ఉండదు. ఈ రెండు ఉన్న చోట చైరు లేదు, చైరు ఉన్న చోట పుష్పము లేదు, క్లిప్పు లేదు.
అంటే ఏమిటి? వాటి వాటి చోట్ల పరిమితిగా ఉన్నాయి అవి. అది దాని చోట్ల ఉన్నది కానీ మరొక చోట్ల లేదు. ఇది వస్తు పరిచ్ఛేద అంటారు. ఒక వస్తువు తన ఉన్న చోటనే ఉంటుంది, మరెక్కడా ఉండదు. ఏ వస్తువు అని మనిషి మీరు ఇక్కడే ఉన్నారు, ఇంటి దగ్గర లేరు కదా. ఇప్పుడు ఇల్లు ఇక్కడ ఉంది కానీ మరొక చోట లేదు కదా. ఇది వస్తు పరిచ్ఛేదం. కానీ బ్రహ్మం ఇటువంటి పరిచ్ఛేదం లేదు ఆయనకి, ఇటువంటి పరిమితి లేదు ఆయనకి. అంతటా ఉన్నాడు. పువ్వులో ఉన్నాడు, క్లిప్లో ఉన్నాడు, చైర్లో ఉన్నాడు, డెస్క్లో ఉన్నాడు, మైక్లో ఉన్నాడు, బల్బులో ఉన్నాడు, ఫ్యాన్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. చూశారా? వస్తు పరిచ్ఛేద రహిత, వస్తు అపరిచ్ఛిన్న. నోట్ స్పేస్ వైజ్ లిమిటేషన్, నోట్ టైమ్ వైజ్ లిమిటేషన్, నో ఆబ్జెక్ట్ వైజ్ లిమిటేషన్. అది సత్యం, జ్ఞానం, అనంతం అంటే. ఇది జస్ట్ ఒక డ్రాప్లెట్ అండి. ఆ సత్యం, జ్ఞానం, అనంతానికి ఒక డ్రాప్లెట్ లాంటిది. ఆ వడ్ల గింజ మీద పైన ఉంటుంది చూసారా? వడ్ల గింజ మీద పైన ఎంత ఉంటుందండి? అంత. ఇప్పుడు నేను చెప్పింది ఆ బ్రహ్మాన్ని గురించి, ఆయన విషయాన్ని గురించి చెప్పింది ఆ వడ్ల గింజ మీద ఉన్నంత అంత అంత చెప్పాను, అంతే. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. చిన్న చిన్నగా తెలుసుకుంటాం. ఒకేసారి తింటే ఇండైజెషన్ వస్తుంది కదా, అందుకే చిన్నగా తెలుసుకో. అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడంటే ఎలాగండి తెలుసుకోవడం అన్నాడు. శాస్త్రం చెప్తుంది ఎలాగంటే, బ్రహ్మాన్ని పొందడం అంటే ఇది కర్మతంత్రం కాదు. కర్మతంత్రం కాదు అంటే కర్మ ద్వారా కర్మలు చేసి పొందేటటువంటిది కాదు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 పురుషార్థాలు ఉన్నాయి కదండి. ధనం సంపాదించాలి అంటే అర్థం అంటే ధనాన్ని సంపాదించాలి. సంపాదించాలంటే ఏం కావాలి? ధనం సంపాదించాలి, కష్టపడాలి, పని చెయ్యాలి కదా. అంటే కర్మ చెయ్యాలి. ధనాన్ని తెలుసుకున్నంత మాత్రాన ధనం పొందుతారా మీరు? ధనాన్ని తెలుసుకున్నంత మాత్రాన ధనం పొందుతారా? ఆహారం, ఇప్పుడు బాగా ఆకలి అవుతోందండి, ఆహారం ఉన్నది ప్లేట్లో, వంట ఇంట్లో ఉన్నది, ఫ్రిడ్జ్లో ఉంది ఆహారం అని తెలుసుకున్నంత మాత్రాన మీకు ఆకలి తీరిపోతుందా? తీరదు. ఆహారం ఉన్నది అని తెలుసుకున్నంత మాత్రాన ఆకలి తీరదు. తర్వాత ఏం చేయాలి? ఉన్నదని తెలుసుకున్న తర్వాత తినాలి. నాకు తినాలని లేదండి, ఆయన ఆకలి అవుతుంది, ఎట్లాగోట్లా కష్టపడైనా తింటారు, తిని తీరాలి. కామ, మన కోరికలు తీరాలి అంటే మనం కర్మ చెయ్యాలి. చేస్తేనే, తెలిసినంత మాత్రాన అది మనం పొందినట్లు కాదు. ఏవి? అర్థ, కామ. ధనం ఉన్నది, అక్కడెక్కడో ఉన్నది అంటే అక్కడెక్కడో ఉంటే నాకేమిటంటే ఉపయోగం? అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. అర్థమైందా? తెలుసుకున్నంత మాత్రాన ప్రయోజనం రానటువంటిది, దానికోసం మళ్ళీ పని చెయ్యాలి. కనుక అది పొందాలి అంటే దానికి ఒక క్రియ కావాలి. కర్త కర్మని చేసి దాన్ని పొందాలి. ఆహారం కోరికలు తీర్చుకోవాలన్నా అంతే, ఫలానా చోటుకి వెళ్ళాలి, ఫలాన్ని కొనుక్కోవాలి, అక్కడ ఉన్నదని తెలిసింది, అయినా నా దగ్గరికి వస్తుందా? అది రాదు. నేను వెళ్ళాలి, కష్టపడి సంపాదించాలి. కనుక మనిషి ధర్మ, అర్థ, కామాలు, ధర్మాన్ని పొందాలనుకోండి, పుణ్యం సంపాదించాలనుకున్నారు. పుణ్యం సంపాదించాలంటే ఏం చేయాలి? గుళ్ళకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి, పూజలు చేసి, నోములు చేసి, వ్రతాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటారు. స్వర్గానికి వెళ్ళాలి అన్నారు. స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏమిటి? స్వర్గం ఉన్నదని తెలిసిన తర్వాత స్వర్గంలో ఉంటారా మీరు? స్వర్గం ఉన్నదని నాకు తెలుసండి, అప్పుడు స్వర్గం వచ్చేస్తుందా? ఇక్కడికి రాదు. అది పొందడం కోసం పుణ్యకర్మలు చేసి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి. అంటే ఏమిటి? ధర్మాన్ని పొందాలన్నా కూడా కర్మలు చేయాలి. ధనాన్ని, అర్థాన్ని సంపాదించుకోవాలన్నా కర్మలు చేయాలి. ఆఫీస్కి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రానికి కూర్చుంటే నిన్న వచ్చింది శాలరీ, ఒకటే రష్. అందుకే స్వామిని క్లాసుకి లేటుగా వచ్చారు ఇవాళ, ఒకటే రష్ అండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ కదా, ధనాన్ని సంపాదించుకున్నారు. ఆ షాపులో ఉన్నవన్నీ ఇంట్లోకి వచ్చినాయా? రాలేదు కదా.
ధనం అంతా ఎలా వచ్చింది? ఆఫీస్కి వెళ్ళి కూర్చొని కష్టపడితే వచ్చింది, పని చేస్తే వచ్చింది, కానీ తలుచుకుంటే రాలేదు కదా. షాపుకి వెళితే కదా అన్నీ వచ్చినాయి, కొనుక్కుంటే కదా వచ్చినాయి. కనుక ధర్మ అర్థ కామ కర్తృతంత్రం, కర్త కర్మ చెయ్యాలి, చేసేవాడు కావాలి, దాన్ని చేసి సంపాదించుకుంటే వచ్చేవండి ఈ మూడు. కర్తృతంత్రం, ధర్మ అర్థ కామ కర్తృతంత్రం, ఈ మూడు సంపాదించుకోవాలంటే కర్త అనేవాడు, చేసేవాడు దాన్ని తెలుసుకున్నంత మాత్రాన పొందలేడు. అక్కడ ఋషికేశ్ ఉందని తెలుసండి, గంగా నది ఉన్నదని తెలుసు, తెలిసినంత మాత్రాన అక్కడ ఉంటాం మనం. టికెట్ కొనుక్కోవాలి, రైల్లో కూర్చోవాలి, అక్కడికి వెళ్ళాలి, అప్పుడు చూడాలి. నయాగరా ఫాల్స్ ఏమన్నా మనం చూస్తామా? వెళ్ళాలి, చూడాలి. కనుక కర్తృతంత్రం, తంత్రం అంటే ఏమిటి? ఒక కర్త ద్వారానే పొందగలం, చేసిన పని ద్వారానే పొందగలం ఈ మూడు కూడా. నాలుగవది ఉంది చూసారా, మోక్షం, జ్ఞానతంత్రం, ఏమీ చెయ్యక్కర్లేదు, జ్ఞానతంత్రం అన్నాడు. జ్ఞానతంత్రం అంటే ఏమిటి అంటే, అది తెలుసుకున్నంత మాత్రానే నువ్వు పొందేస్తావు. ఆహా, ఎంత బాగుంది ఇది కదా. ఏం కష్టపడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, తెలుసుకోవడంతోనే అది నువ్వు పొందేస్తావు. ఎలా అంటే, మీకు ఏది కావాలి ఇప్పుడు చెప్పండి? తెలుసుకున్న తర్వాత దానికోసం కష్టపడి పొందేది కావాలా, తెలుసుకోగానే పొందేది కావాలా? ఇంకా ఏం ఆన్సరే రాలేదు బయటికి. తెలుసుకోగానే పొందేది కావాలా, తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ దానికోసం కష్టపడి సంపాదించి వెళ్ళి వచ్చేది అప్పుడు పొందేది కావాలా? మీకు కర్తృతంత్రం కావాలా, జ్ఞానతంత్రం కావాలా? కర్తృతంత్రం కావాలా, జ్ఞానతంత్రం కావాలా? జ్ఞానతంత్రం కావాలి. జ్ఞానతంత్రం కావాలంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు. అది జ్ఞానతంత్రం కావాలి అంటే ఏం చేయాలి? ఏమి చెయ్యొద్దు, కానీ ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానతంత్రానికి జ్ఞానం కావాలి, కర్తృతంత్రానికి కర్మ కావాలి. జ్ఞానతంత్రానికి జ్ఞానం సరిపోతుంది, తెలుసుకుంటే చాలు, మీరు ఇంకేమీ చెయ్యక్కర్లేదు. మీరు అందుకే నోట్స్ రాయకపోయినా సరే మీరు బ్రహ్మని మీకు తెలిసిపోతుంది తర్వాత. అందుకని రాయకుండా కూర్చోకండి, రాయొచ్చు, రాయకపోయినా సరే, పుస్తకం ఉన్నా సరే లేకపోయినా సరే, క్లాసుకు రాకపోయినా సరే అని చెప్పనద్దు. ఒక చిన్న కథ చెప్తా. అంటే జ్ఞానతంత్రం అంటే ఏమిటి అన్నారు. ఒక వ్యక్తి, దీన్ని కంఠఛామీకరణ న్యాయం అంటారు. ఈ మోక్షం అనేటువంటిది జ్ఞానతంత్రం. నాలుగో పురుషార్థం ఉంది చూసారా, పురుషేణ అర్ధ్యతే ఇది పురుషార్థ. నాలుగవదైనటువంటి మోక్షం అనేటువంటిది జ్ఞానతంత్రం. ఆ జ్ఞానం ద్వారానే నువ్వు పొందగలుగుతావు. అటువంటి జ్ఞానం అనేటువంటిది తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం అనేటువంటిది ఏమి లేదు, బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ జ్ఞానం వస్తే బ్రహ్మని పొందుతావు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఆప్నోతి అన్నాడు. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మను పొందుతాడు, ఇంకేం చేయక్కర్లేదు. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మను పొందుతాడు అన్నాడు. అంటే ఏమిటి అర్థం అంటే, ఒక చిన్న ఒక వివాహం జరుగుతోందండి. ఒక ఆవిడ ఒక చిన్న మైనర్ చైన్ వేసుకుంది మెడలో. ఇప్పుడు అన్నీ చాలా నైస్గా వస్తాయి కదండి, మెడలో ఉందా లేదా అని కూడా తెలియదు, వెయిటే ఉండదు. అటువంటి చామీకరం వేసుకుంది, చాలా లైట్గా ఉండేటటువంటిది. చాలా గొలుసులు వేసుకుంది, అందులో ఇది కూడా వేసుకుంది. ఉన్నవన్నీ వేసుకొని వెళ్తారు కదా, వేసుకొని వెళ్ళింది. ఆ వివాహ సందడిలో అక్కడ ఇక్కడ అటు ఇటు తిరిగిన తర్వాత ఆ చిన్న మైనర్ చైన్ ఏమైంది, మెడల నుంచి ఇట్లా వెనక్కి వెళ్ళిపోయింది. అది ఇట్లా నుంచి ఇట్లా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ చైన్ చిన్న చైన్ కదా, బరువు అయితే లాకెట్ ఉంటే కనీసం నిలుస్తుంది. చిన్న చైన్ అవడం వల్ల ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోయింది. అది ఆవిడ ఇట్లా చెయ్యి అంతా పెట్టి చూసుకుంది, ఎక్కడా లేదు. అయ్యో గొలుసుపోయింది అన్నది. పరిగెత్తుకుంటూ ఆ వివాహ వేదిక దగ్గరికి వెళ్ళింది, రిసెప్షన్ దగ్గర. అక్కడికి పోయి చూస్తే నా గొలుసుపోయింది అన్నది. ఏం గొలుసామంటే చాలా సన్నటి గొలుసుపోయింది అన్నది. ఎట్లా ఉంటుందంటే వర్ణిస్తున్నది, ఇలా ఉంటుంది అలా ఉంటుందని. అది నీ మెడలోనే ఉంది కదమ్మా అన్నారు వాళ్ళు. నీ మెడలోనే ఉంది కదా అన్నాడు. ఎక్కడా అన్నాడు. ఎక్కడెక్కడ అని పట్టుకున్నా, ఇక్కడ ఉన్నది. ఇట్లా గొంతుగా ఆనుకొని ఎక్కడో ఉన్నది. అది వెనక్కిపోయి వాళ్ళు చెప్పంగానే అబ్బా అమ్మా ఎక్కడికి పోలే, గొలుసు ఇక్కడే ఉందన్నది.
ఇప్పుడు ఆ గొలుసు పోయిందా నిజంగా? పోలేదు. పోయింది అనుకొని బాధపడింది. మంచి గిఫ్ట్ అండి, మా వారు బర్త్డే వెడ్డింగ్ డేకి ఇచ్చారు నాకు, అదొక సెంటిమెంట్. వెడ్డింగ్ డే ఇచ్చారు, దాని మీద ఇంకా సెంటిమెంట్. అది ఎప్పుడైతే ఉన్నదని తెలిసిపోయిందో హాయిగా మనసు ప్రశాంతం అయిపోయింది. ఇప్పుడు ఆవిడ అక్కడికి పరిగెత్తడం అవసరమా కాదా? మెడలోనే ఉంది కదండి గొలుసు. ఆవిడ అక్కడికి పరిగెత్తడం అవసరమా కాదా? పరిగెత్తవలసిన పని లేదు అని తెలుసుకోవడానికి పరిగెత్తాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అనవసరంగా పరిగెత్తుకుంటూ వచ్చా ఇక్కడికి, అనవసరంగా పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి అని తెలుసుకోవడానికి పరిగెత్తాలి. చూసారా? కనుక ఆ గొలుసు ఉన్నప్పటికీ కూడా పోయినప్పుడు ఉండే బాధే, నిజంగా పోతే ఉండే బాధే కదా ఆవిడకు ఉన్నదప్పుడు. ఆ పరిగెత్తేటప్పుడు అంతా కూడా ఏం బాధ? నిజంగా పోతే ఎంత బాధో అదే బాధ నిజంగా పోయినా తెలియకపోయినా కూడా ఒకటే బాధ. బాధ అనేది ఒకటే. ఈ పాయింట్ అర్థమైందా మీకు? అసలు నిజంగా పోనప్పటికీ కూడా ఆవిడ బాధ నిజం బాధ కాదా? అది దుఃఖం అనేటువంటిది నిజమా కాదా? బాధ టైం బీయింగ్ బాధే కదా. ఆ బాధలో ఏమన్నా మార్పు ఉందా? మార్పు లేదు కదా. టెన్షన్, యాంగ్జైటీ నిజంగానే ఉంటుంది. కనుక ఏమిటి? నాశం కాలేదు, నష్టం లేకపోయినప్పటికీ నష్టమైతే వచ్చే బాధ అని అనుభవించిందా లేదా? నష్టం కానప్పటికీ కూడా నష్టం అయితే ఎంత బాధో అంత బాధ అనుభవించింది ఆవిడ. అదేవిధంగా బ్రహ్మం అనేటువంటిది కూడా మన స్వరూపమే అయినా కూడా ఈ కంఠ చామీకరం మాదిరి, కంఠం అంటే మెడ, చామీకరం అంటే సన్నటి గొలుసు, కంఠ చామీకర న్యాయంలాగా ఆ బ్రహ్మం నేనే అయ్యున్నప్పటికీ కూడా ఎక్కడా అని వెతుకుతున్నాం. గురువు గారి దగ్గరికి వెళ్ళాం, శాస్త్రం దగ్గరికి వెళ్ళాం. వెళితే నేను ఎక్కడా వెతుకుతున్నటువంటి బ్రహ్మాన్ని గురువుగారు ఏం చెప్తున్నారు? నువ్వు వెతుకుతున్నటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో, మోక్షం ఆనందాన్ని ఇచ్చే బ్రహ్మం ఏదైతే నువ్వు వెతుకుతున్నావో అది నువ్వే అన్నాడు గురువుగారు. అది నువ్వే, తత్ బ్రహ్మ త్వమసి, నువ్వే అన్నాడు. ఇప్పుడు క్లాసుకి రావడం అవసరమా కాదా? నేనే అయినప్పుడు నేను ఎందుకు క్లాసుకి వెళ్ళాలి అన్నాడు. క్లాసుకి వెళ్ళిన తర్వాత నేను బ్రహ్మనని తెలుసుకోవడం తర్వాత క్లాసుకి వెళ్ళవలసిన పని లేదు అని తెలుసుకుంటాం. క్లాసుకి వెళ్ళిన తర్వాత ఉపనిషత్తులన్నీ చదివిన తర్వాత ఈ ఉపనిషత్తులన్నీ అసలు అవసరమే లేదు, నేను బ్రహ్మమే అయ్యున్నాను, నేను ఎప్పటికీ బ్రహ్మాన్ని, ఇప్పుడు బ్రహ్మాన్ని, ఎప్పుడూ బ్రహ్మాన్ని అన్నారు. చూసారా? మనం అంతా కంఠచామీకర న్యాయంలో ఉన్నాం. ఇప్పుడు బ్రహ్మన్ నేనే అయ్యుండి కూడా గురుగారు చెప్పారు, శాస్త్రం చెప్పింది నువ్వే ఆ బ్రహ్మాని అన్నది. ఇంతకాలం నేను ఏదో బ్రహ్మం అనుకున్నాను, భ్రమలో ఉన్నాను, ఆత్మ ఎక్కడో ఉన్నదనుకున్నాను. అందుకని ఇప్పుడు వెతికి వస్తే ఏమిటైంది? ఇక్కడే నువ్వే అన్నారు గురువుగారు. ఈ సంగతి నాకు అప్పుడే తెలిస్తే ఇంత దూరం వచ్చేదాన్ని కాదే. రోజు ఆఫీసు నుంచి పరిగెత్తుకుంటూ 6 గంటలకి ఇక్కడ వచ్చి కూర్చొని దోమలు కుడుతూ ఇవన్నీ అవసరమా అండి అన్నాడు. అవసరమే. ఇవన్నీ అవసరం లేదని తెలుసుకోవడాని కోసం నువ్వు రావాలి. చూసారా? అది విషయం. ఇక్కడ బ్రహ్మం ఎక్కడో లేడు. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సహ అశ్నుతే. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత బ్రహ్మవిత్ తెలుసుకున్న తర్వాత ఇంకేం చేయాలండి మీరు? ఇప్పుడు నేనే బ్రహ్మాన్ని తెలుసుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలా, ఏమన్నా చెయ్యాలా? నేనే బ్రహ్మాన్ని అయి ఉన్నప్పుడు నేనేం చేయాలి? ఇంకా ఏమీ చేయక్కర్లేదు, ఏమీ చేయవలసిన పని లేదు. ఏ సాధన, ఉపవాసం, ఏకాదశి వ్రతం, పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఏం అవసరం లేదే. అవన్నీ అవసరం లేదని తెలుసుకోవడం కోసం అవన్నీ చెయ్యాలి. అర్థమైందా? పూజ, ధ్యానం, తపస్సు, అన్నీ వ్రతాలు, నోములు, పూజలు అన్నీ ఎందుకు తెలుసో అవన్నీ అవసరం లేదని తెలుసుకోవడం కోసం అవన్నీ చెయ్యాలి.
అవి చేసిన తర్వాతనే ఆవిడ ఎట్లయితే గొలుసు కోసం పరిగెత్తిందో, వెళ్ళిన తర్వాత కదండి పరిగెత్తే పని లేదని తెలిసింది. వెళ్ళిన తర్వాత, పరిగెత్తిన తర్వాత కదా తెలిసింది. అదేవిధంగా మనం అన్నీ చేసిన తర్వాత ఏదో ఆ నోము ఫలం, ఆ వ్రతం ఫలం మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇంత తీసుకొచ్చిన తర్వాత మనం ఆ బ్రహ్మాన్ని నేనే, ఆ ఆనందాన్ని నేనే, ఆ పుణ్య స్వరూపాన్ని నేనే, అనంతాన్ని నేనే, నా యొక్క ఆనందం ఇంతకు మించి నాకేం అక్కర్లేదని తెలుసుకున్న తర్వాత ఆ పుణ్య ఫలం, నోము ఫలం అంతా ఇక్కడే ఉన్నది కాబట్టి అవన్నీ అవసరమే లేదే అసలు. అవన్నీ అవసరం లేకపోయినప్పటికీ కూడా అవన్నీ చేయడం వల్ల, అవన్నీ నిన్ను ఇక్కడికి తీసుకురావడం వల్ల అవన్నీ అవసరం లేదని తెలిసింది. అర్థమైందా? అందుకని నెక్స్ట్ క్లాస్లో క్లాస్ కూడా అవసరం లేదని చెప్పకండి, ఇంకా ఉంది తెలుసుకోవలసింది. ఇంకొక కథ ఉంది, నైస్ కథ, అది తర్వాత చెప్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.